మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఆయా శాఖల అధికారులు వసతులు కల్పించాలని జాతర కమిటీ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఈ నెల 14, 15, 16 తేదీలో మహాశివరాత్రి జాతర సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమస్యలు సమావేశం జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో సోమవారం నిర్వహించగా జాతర కమిటీ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి శ్రీ ఆలయం దాకా వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లలో మరమ్మతులు, నిర్మాణాలు, హెలిప్యాడ్ వద్ద ఇతర చోట్ల బారికేడింగ్ పక్కా ప్రణాళిక పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ ఏడాది 600 బస్సులు ఏర్పాటు చేస్తామని, ఇంకా భక్తుల రద్దీకి అనుగుణంగా వాహనాలు అందుబాటులో పెడతామని ఆర్టీసీ ఆర్ఎం తెలిపారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ, వేములవాడ మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, క్యూ రైలు, ఇతర చోట 3 షిఫ్టుల్లో సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. జాతరకు ముందు నుంచి తర్వాత 3 రోజుల వరకు పారిశుద్ధ్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఇతర చోట్ల పూర్తి వివరాలతో హెల్ప్ డెస్క్లు సిబ్బంది అందుబాటులో పెట్టాలని, ప్రతి చోట్ల అన్ని వివరాలతో కూడిన సైన్ బోర్డులు పెట్టించాలని తెలిపారు. ఆలయంలోని క్యూల వద్ద, పార్కింగ్ స్థలాల వద్ద, బస్టాండ్లు తాగునీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ ఆలయ అధికారులను ఆదేశించారు. భక్తులకు అల్పాహారం చక్కటి వాతావరణంలో కల్పించాలని సూచించారు. ఇక సెస్ అధికారులు భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం, ఇతర చోట్ల 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడ దర్శనం వస్తువులతో ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. వచ్చిన భక్తులు దర్శనం క్షేమంగా వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. జాతరకు సంబంధించిన పనులని రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని జాతర చైర్పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ భద్రత చర్యలు పర్యవేక్షిస్తామని వివరించారు. తిప్పాపూర్ బస్టాండు, ఇతర బస్టాండు, రద్దీ ప్రదేశాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఏకాంత సేవలు, పూజలు కొనసాగుతాయని ఆలయ అర్చకుడు చంద్రగిరి శరత్ తెలిపారు. భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆలయ రమాదేవి, ఆర్డీఓలు రాధాబాయ్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.